బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రైతులకు యూరియా అందించడం లేదని ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. వారు ధర్నాలు చేయాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో అన్నారు. ఫెర్టిలైజర్ డీలర్లు అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలో పర్యటించారు మంత్రి వివేక్. రామకృష్ణాపూర్లో 230 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఫిషరీస్ వాహనాన్ని ప్రారంభించారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. దోచుకోవడమే లక్ష్యంగా 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన కొనసాగిందని విమర్శించారు మంత్రి వివేక్. 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు, కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే రేషన్ కార్డు వచ్చినాయో వాళ్ళకి ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ కూడా వచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అంటే అన్ని రంగాలలో ఏదైతే బీద ప్రజలకు ఆదుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు రైతు భరోసా, దాంట్లో ఒక 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన తర్వాత రైతు భరోసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే అన్నీ ఏదైతే బీద ప్రజలకు అవసరమో 10 సంవత్సరాలు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా కేవలము కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడైతే కమిషన్లు వస్తాయో అవే ప్రాజెక్ట్స్ తీసుకోవడం జరిగింది. నేను కలెక్టర్ గారు మన చెన్నూరు మండలాలు తిరిగినప్పుడు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ఈ బ్యాక్ వాటర్, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి ఆ బ్యాక్ వాటర్ నీళ్ళు వచ్చి రైతుల పంటలన్నీ కూడా నష్టపోతున్నాయి. మొన్న అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా నేను ఇదే విషయం చెప్పినాను. మీరు ఇల్లు కట్టుకోవచ్చమ్మా, ఇంజనీర్ దగ్గర పోతేనే ఇల్లు డిజైన్ ఇస్తాడు, అవునా కదా? ఇల్లు కట్టనీకే మనం కట్టొచ్చా ఇల్లు? ఎవరైనా కట్టొచ్చా ఇల్లు? అయితే ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడు ఇంజనీర్ డిజైన్ చేయాలి కాళేశ్వరం ప్రాజెక్ట్, అవునా కదా? ఈయన 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ ఆయన ఆలోచనతో కడితే ఏమవుతుంది? ఇట్లనే అవుతుంది. కునికిపోయి నీళ్ళు వచ్చి బ్యాక్ వాటర్తో వచ్చి చెన్నూరు నియోజకవర్గం మొత్తము, చెన్నూరులో ఏదైతే రైతులు ఆ ప్రాంత రైతులు ఉన్నారో అందరూ కూడా పంట నష్టమైంది. 5 సంవత్సరాల నుంచి నేను అక్కడ పోయి ఎప్పుడు కూడా చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్న నాయకులు ఎంఆర్ఓ ఆర్డీఓ మీరు వచ్చి కొద్దిగా నష్టపరిహారం ఏమంటే ఎవ్వరు పోలేదు. అప్పుడు నేను పోయినా పాదయాత్ర చేసిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. ప్రజలను వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయి, వారిని ఎట్లా ఆదుకోవాలని చెప్పి టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు కూడా చేయలేదు. ఒక్కసారి కూడా ఆ ప్రాంత సుందరసాల, దేవులవాడ ఇవన్నీ ప్రాంతాలలో ఒక్కసారి కూడా టీఆర్ఎస్ నాయకులు పోలేదు. కానీ ఇవాళ రాజకీయం చేయడానికి వాళ్ళు అసలు అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. నిజంగానే ఆశ్చర్యమైన విషయం. వాళ్ళు పోయి కేసీఆర్ని అడగాలి, సార్ నువ్వు ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల మా ప్రాంత రైతులందరూ కూడా నష్టపోయినరు, మీరు ఎందుకు కట్టినావు అని చెప్పి అసలు కేసీఆర్ని నిలదీయాలి. కానీ వచ్చి రాజకీయం చేయడానికి చెన్నూరులో ఒక ధర్నా పెట్టుకోవడము అంటే మీరందరూ కూడా ఆలోచించాలి. ఆ రోజులలో కూడా కేవలము ప్రజాధాన్యం, ప్రజా పైసలు దాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రాణహిత నుంచి తీసుకొచ్చి కాళేశ్వరంలో పెట్టి కమిషన్లు దోచుకున్నాడు కేసీఆర్. ప్రజలకు సరైన రోడ్లు కావాలి, నాలీలు కావాలంటే చేయలేదు. కానీ పెద్ద పెద్ద వెజిటబుల్ మార్కెట్లు ఇవన్నీ ఎందుకంటే దాంట్లో ఎక్కువ కమిషన్లు వస్తాయని. ప్రజలకు రోడ్లు నాలీలు వేస్తే మన కమిషన్లు వస్తాయా? రావు. పెద్ద ప్రాజెక్టులు పెట్టుకుంటే పెద్ద కమిషన్లు వస్తాయని చెప్పి ఆ రోజులలో అట్లా చేయడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళిద్దరూ కేంద్రంలో దోస్తానీ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ యూరియా షార్టేజ్ అని ధర్నా చేస్తున్నారు. అసలు ధర్నా ఎక్కడ చేయాలి? వాళ్ళు యూరియా షార్టేజ్ అని ఢిల్లీలో చేయాలి. ఎందుకంటే ఢిల్లీ చేతిలో ఉంది యూరియా డిస్ట్రిబ్యూట్ చేయడానికి. కానీ రాజకీయం ఆడడానికి మన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి వాళ్ళందరి ఈ కార్యాచరణ చేస్తున్నారు. నేను ఒక వార్నింగ్ ఇస్తున్నాను. అందరి ఫర్టిలైజర్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో చెన్నూరు ప్రాంతంలో ఎవరు కూడా ఎక్కువ ఫర్టిలైజర్ వాళ్ళు హోర్డింగ్ చేస్తే వాళ్ళ పైన క్రిమినల్ కేసెస్ పెడతామని చెప్పి వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాను ఈ ప్లాట్ఫామ్ ద్వారా. మరి ఈరోజు
ఏదైతే 230 డబుల్ బెడ్రూమ్ ఇల్లు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం తీసుకున్నామో, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళకే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వమని చెప్పి వారికి ఒక ఎంక్వైరీ చేసి ఇది లిస్ట్ కూడా మనము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెట్టినాం. ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు వస్తుంది. ఒకటే ఒక రిక్వెస్ట్, ప్రభుత్వం స్కీమ్ ప్రకారంగా 600 స్క్వేర్ ఫీట్లనే కట్టుకోండి.